హలో, కేన్వాస్కు స్వాగతం. నేను డియాన్ హెర్మెస్. ఈరోజు కేన్వాస్ను చూడబోతున్నాము. కాగా గత వీడియోలో మేము ఎలా లాగ్ అవ్వాలో నేర్చుకున్నాము. మీరు లాగ్ అవ్వగానే మీరు ఈ పేజీకి చేరుకుంటారు. ఇది మీ డాష్బోర్డ్. మీ డాష్బోర్డులో మీరు ఈ చిన్న టైల్స్ను చూడగలరు. ఇవి మీ లేదా మీ విద్యార్థి ప్రస్తుతం తీసుకుంటున్న తరగతులను సూచిస్తాయి. మీ కాన్వాస్ స్క్రీన్లో ఎడమ మూలంలో మీరు ఈ చిన్న బార్ను చూడగలరు. ఇది కోర్సు నావిగేషన్ బార్ అని పిలుస్తారు. క్షమించండి, ఇది గ్లోబల్ నావిగేషన్ బార్. ఇది మీకు ఖాతా ఫీచర్ల గురించి సమాచారం ఇస్తుంది. ఇక్కడ మీరు మీ కోర్సులను చూడవచ్చు. ఇక్కడ మీరు మీ ఇమెయిల్ను తనిఖీ చేయవచ్చు. మాకు స్టూడియో అనే టూల్ ఉంది మరియు సహాయం బటన్ ఉంది. ఇక్కడ కుడివైపు మీరు మరో టూల్ బార్ను చూడగలరు. ఇది మీ తరగతుల కోసం చేయాల్సిన పనులను కనుగొనడానికి ఉంది. నా చేయాల్సిన అసైన్మెంట్పై నాకు ఏమీ లేదు. ఇది నా పరీక్ష విద్యార్థి ఖాతా. మీ తరగతుల అసైన్మెంట్లు ఈ టు డూ జాబితాలో కనిపిస్తాయి. మీ అసైన్మెంట్లను కనుగొనడానికి మీ తరగతులకు వెళ్లాల్సిన అవసరం లేదు. పై భాగంలో సమర్పించాల్సిన అసైన్మెంట్ ఉంది. ఇటీవల వచ్చిన ఫీడ్బ్యాక్. మీ ఉపాధ్యాయుడు అసైన్మెంట్పై మీకు వ్యాఖ్యలు వదిలితే వారు వీడియో వ్యాఖ్యలు వదిలించవచ్చు. వారు ఆడియో లేదా ఫీడ్బ్యాక్ వదిలించవచ్చు. మీరు ఈ డాష్బోర్డ్ ద్వారా మీ గ్రేడ్లను చూడవచ్చు. ఇప్పుడు నేను తెరుస్తున్నాను నా కోర్సు. ఇది క్షణం పడుతుంది. ఎడమ వైపు మీరు మరో నావిగేషన్ బార్ను చూడబోతున్నారు. ఇది మీ కోర్సు నావిగేషన్ బార్ అని పిలుస్తారు. ఇది మీకు ఈ కోర్సులో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను ఇస్తుంది. కాబట్టి నేను ముగించినప్పుడు నేను ఎప్పుడైనా హోమ్ పై క్లిక్ చేయవచ్చు. ఇది మంచి పద్ధతి. మీరు కోర్సులో తప్పిపోయినప్పుడు హోమ్ బటన్పై క్లిక్ చేయండి. ఇది మీ ప్రధాన స్క్రీన్కు తిరిగి తీసుకువెళ్తుంది. మీ హోమ్ స్క్రీన్పై మీరు క్లిక్ చేయగల బటన్లను ఇచ్చే పేజీలు తరచుగా కనిపిస్తాయి. ఈ బటన్లపై క్లిక్ చేస్తే మీరు వేరే ప్రదేశానికి వెళుతారు. మీరు ద్వితీయ తరగతుల్లో ఉంటే మీ కొన్ని తరగతులు హోమ్ పేజీని మాడ్యూల్ రూపంలో ప్రారంభించవచ్చు. మీరు కోర్సును తెరిచినప్పుడు మాడ్యూళ్లు ఉంటాయి. ఈ మాడ్యూళ్లలో మీరు వివిధ అసైన్మెంట్లు లేదా మీ మాడ్యూల్లో చేయాల్సిన వివిధ విషయాలను కనుగొంటారు. మీ దృశ్యం కొంచెం భిన్నంగా ఉండవచ్చు, కానీ ఇది మీ కంటెంట్ యొక్క ప్రదేశం. మరలా నేను హోమ్కు తిరిగి క్లిక్ చేయాలి. ఇది నాకు ప్రధాన పేజీకి తీసుకువెళ్తుంది. ఇది నిజంగా కెన్వాస్ యొక్క త్వరిత పరిచయం. మీ క్యాలెండర్ ఫీచర్పై ఒక ఇతర విషయం గమనించాలి. మా పాఠశాలలు మీ జూమ్ సమావేశాలను ట్రాక్ చేయడానికి ఈ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నాయి. మీరు చేస్తారు, నాకు జూమ్ సమావేశాలు లేవు, కానీ మీరు మీ సమావేశాల జాబితాను చూడవచ్చు. ఇక్కడ రాగలరు, వాటిపై క్లిక్ చేయండి. లింక్ మీ క్యాలెండర్లో పోస్ట్ అవుతుంది. మీ ఉపాధ్యాయుడు ఆ ఫీచర్ను ఉపయోగిస్తున్నాడా అని చూడండి. ఇది కేన్వాస్ యొక్క త్వరిత పర్యటన. ఇది మీ మొదటి చూపులో ఎలా ఉంది? మా తదుపరి పాఠంలో కేన్వాస్ గురించి మాట్లాడబోతున్నాము. ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుసుకుందాం.